నమస్తే సిటీ న్యూస్ కు స్వాగతం నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు 126 కోట్ల నిధులను కేటాయించడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముగిసిన సమ్మక్క జాతర లెక్కింపుకు సిద్ధంగా జాతర కమిటీ రూమ్ లో భద్రపరిచిన 44 హుండీలు బీజేపీ మతోన్మాద పాలన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా తిరగబడి పోరాడాలి అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుల పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని 2 నెలల కాలంలోనే నిరూపితమైందని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ కార్పొరేషన్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు 126 కోట్ల నిధులను కేటాయించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి కని మెయిన్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో లాగా ఇదిగో 100 కోట్లు 300 కోట్లు అంటూ గాలి మాటలు చెప్పడం కాకుండా గెలిచిన 2 నెలల వ్యవధిలోనే 126 కోట్ల రూపాయలను మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి కేటాయించుకున్న దమ్మున్న లీడర్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం మున్సిపల్ అభివృద్ధి కొరకై సీఎం గ్రాంట్స్ కింద 10 కోట్లు డిఎంఎఫ్టీ నుంచి 16 కోట్లు మున్సిపల్ గ్రాంట్స్ కింద 100 కోట్లు మంజూరు చేయించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో రామగుండం ప్రాంతాన్ని బీఆర్ఎస్ పాలకులు నిర్వీర్యం చేశారని కేవలం పేపర్లలో ప్రకటనకు పరిమితమై అంకెల గారడి చేశారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజాపాలన అందిస్తూ 126 కోట్లు రామగుండం అభివృద్ధికి మంజూరు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి దక్కిందన్నారు. ఎన్నికల్లో మక్కాన్ సింగ్ గెలిస్తే ఏమీ చేయడని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ప్రచారం చేశారని కానీ మక్కాన్ సింగ్ గెలిస్తే ఏం చేస్తాడన్న దానికి ఇది నిదర్శనమన్నారు. 100 రోజుల్లో 126 కోట్లు తీసుకువచ్చిన మక్కాన్ సింగ్ రాబోయే 5 ఏళ్లలో ఎన్ని నిధులైనా తీసుకువచ్చి రామగుండంను అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ఏర్పడిందన్నారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావటానికి నూతన పవర్ ప్రాజెక్టుల కోసం మక్కాన్ సింగ్ ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఇగో 200 కోట్లు ఇగో 300 కోట్లు ఇగో 400 కోట్లు అని చెప్పడం జరిగింది గత పాలకులు. కానీ గెలిచిన 2 నెలలకే మా ప్రియతమ నాయకులు డైనామిక్ లీడర్ డాక్టర్ మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు మరి 100 కోట్లు టీయూఎఫ్ఐడిసి కింద తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డెవలప్ కింద 100 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఉట్టి మాటలు కాదు, విలేకరు సోదరులు కూడా అందరూ అర్థం చేసుకోవాలి. దాని గెజిట్ మొత్తం రావడం జరిగింది. మీరందరూ కూడా మున్సిపల్ అసెంబ్లీ ఎంక్వైరీ చేసుకోవచ్చు. గత పాలకులు ఇక్కడ కాదు ఈ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రూరల్కు 10 కోట్లు కేటాయించడం జరిగింది డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా. అర్బన్కు 10 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే ఈ 2 నెలల వ్యవధిలో దాదాపుగా ఒక 120 నుంచి 130 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. దట్ ఈస్ మక్కాన్ సింగ్. ఈరోజు ఇది పూర్వ వైభవం తీసుకురావాలని దృఢ సంకల్పంతో మరి ఇంత ముందుకెళ్ళి దీనికి సహకరించిన మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రి ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమం అంతా ముందుంచి నడిపించిన మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి తమ్ముడు అధ్యక్షం జరిగిన ఈ పాలాభిషేకంలో అందరూ పాల్గొన్న కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి పూర్తి స్థాయిలో ఈ రామగుండం పూర్వ వైభవం తీసుకురావడం దృఢ సంకల్పంతో ఉన్నాడు. మరి ప్రతిపక్షాలు గారు ఎవరైనా సూచనలు ఇస్తే సూచనలు ఇవ్వండి. అవి మంచి సూచనలు అయితే తీసుకుంటాము, చెడు సూచనలు అయితే దూరం కొడతాము. వ్యాపారవేత్తలు, కార్మికులు, మహిళా లోకం, విద్యార్థులు అందరూ కూడా మరి ఈ యొక్క భాగస్వామ్యమై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి తోడుగా ఉంటారని చెప్పి ఈ 100 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారికి,
మా డైనమిక్ లీడర్ మక్కర్ సింగ్ గారికి మరొక్కసారి కాంగ్రెస్ కుటుంబం తరఫున నమస్కారం తెలుపుతున్నాం. కాలంలోనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి దాదాపుగా 126 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘన చరిత్ర ఈ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి దక్కుతుందనేందుకు నిదర్శనం. నిన్ననే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు టీయూఎఫ్ఐడిసి నుంచి 100 కోట్లు, డిఎంఎఫ్టి నుంచి 10 కోట్లు, సీఎం గ్రాంట్స్ నుంచి 10 కోట్లు, ఎన్ఆర్జీఎస్ నుంచి 6 కోట్లు, దాదాపుగా 126 కోట్ల రూపాయలు కేవలం 2 నెలల కాలంలోనే రామగుండం కార్పొరేషన్కు తీసుకొచ్చిన చరిత్ర ఈ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి దక్కుతూ ఉన్నది. దానికి సహకరించిన గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ డబ్బులు శాంక్షన్ అయ్యేందుకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి ముందుకెళ్తా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది దొంగలను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతం నిర్వీర్యం అవుతుంది అన్నారు, ఈ ప్రాంతంలో గూండాయిజం అవుతుంది అన్నారు, ఈ ప్రాంతంలో రౌడీయిజం రాజ్యం వెళ్తూ ఉన్నది అన్నారు. కానీ ఈరోజు ఆ దొంగలకు టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఈరోజు ఎమ్మెల్యే అయితే కేవలం 2 నెలల కాలంలోనే 126 కోట్ల రూపాయలు తీసుకొస్తే 5 సంవత్సరాల కాలానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడో ఒక్కసారి రామగుండం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇప్పటికే సింగరేణిలో ఉద్యోగాలు లేక చాలామంది నిరుద్యోగత ఈరోజు వెంటాడుతూ ఉన్నది. ఈరోజు రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆకాంక్షతోటి మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడ కొత్త పవర్ ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పేసి ఎన్టీపీసీలో 2000 మెగావాట్లు తీసుకురావాలని జెన్కోను పునరుద్ధరించి 1x800 తీసుకొచ్చి ఈరోజు రామగుండంలో ఉన్న 2 మండలాలకు సంబంధించి దాదాపుగా 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. కేవలం 2 నెలల కాలంలోనే ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తే 5 సంవత్సరాల కాలంలో రామగుండాన్ని పూర్తిగా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ను కూడా మించిపోయేలా అభివృద్ధి చేసి ఇక్కడ అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక హబ్గా తీర్చిదిద్దేందుకు ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సహకారం అందించాలని కాంగ్రెస్ పార్టీ గోదావరి కని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు కాల్వ లింగస్వామి, ఎండి ముస్తఫా, పెద్దిల్లి ప్రకాష్, పాతిపెల్లి రవి, పెండ్యాల మహేష్, బొమ్మక రాజేష్, సుతారి లక్ష్మణ్ బాబు, కొప్పుల శంకర్, గట్ల రమేష్, తాళ్లపల్లి యుగంధర్, చుక్కల శ్రేణు, దాసరి సాంబమూర్తి, ఉమాదేవి, అనుమా సత్యనారాయణ, చెరుకు శంకర్, పంజ శ్రేణు, గడ్డం శేఖర్, ధూలికట్ట సతీష్, ఫజల్, నజీముద్దీన్, ఉదయరాజ నజీం, మారెంగుల రమేష్, మాలెం మధు, అబీద్, శ్రీనివాసరెడ్డి, గుమ్మడి రవి, గడ్డం శ్రేణు, గుంపల తిరుపతి, బోడకుంట రజిత, గఫూర్, కుంట సది, చంద్రమోహన్, పత్తెం రాజు, ఆడెపు రవి, మల్లేష్ యాదవ్, బైరిమళ్ల రాజ్ కుమార్, గోపనేని మల్లయ్య, మొబిన్, రామ్టెంకి శ్రీను, బొంతల లచ్చన్న, దాముక పవన్, శ్యామ్ సుందరాచారి, జనగామ స్వామి, రామరాజ్, వీరారెడ్డి, జనగామ సది, ఆసిఫా, ఇండ్ల ఓదెలు, తిరుపతి రెడ్డి, ఉపేంద్రాచారి, రామిళ్ల శివ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని గోదావరి బ్రిడ్జ్ సమీపాన 4 రోజుల పాటు జరిగిన జాతర శనివారం సాయంత్రం ముగిసింది. గోదావరి నది తీరంలో 4 రోజుల పాటు భక్తజన సందోహంతో ఉన్న జాతర ప్రాంగణం జాతర ముగియటంతో సందడి ప్రశాంతంగా మారింది. దుకాణాలను ఏర్పాటు చేసుకున్న దుకాణదారులు పందిర్లను విప్పుకుపోతున్నారు. 4 రోజుల పాటు సందడిగా ఉన్న ప్రాంతమంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. జాతర సమయంలో లోపలకు వెళ్లటానికి నానా ఇబ్బందులు పడ్డ జనం ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే వెళ్లేలా ఉండటం జాతరకు ఉన్న మహిమ. ఆ సమ్మక్క సారళమ్మ జాతరకు భక్తుల్లో ఉన్న నమ్మకాన్ని అర్థం పడుతుంది. ఇక జాతర ముగిసినా ఇంకా కొంతమంది భక్తులు జాతర ప్రాంగణంలో మొక్కులను చెల్లించుకుంటూనే ఉన్నారు. బెల్లం, కొబ్బరికాయలను వేలం పాటలో దక్కించుకున్న వారు వాటిని సమ్మక్క సారళమ్మ గద్దెల వద్ద నుండి తొలగిస్తున్నారు. సమ్మక్క సారళమ్మ జాతర ద్వారా ఇప్పటికే జాతర కమిటీకి 18 లక్షల మేర ఆదాయం సమకూరగా ఇంకా భక్తుల హుండీలలో వేసిన కట్న కానుకలు లెక్కించాల్సి ఉంది. జాతరలో 44 హుండీలను పోలీస్ శాఖ సహకారంతో ఎండోమెంట్ అధికారులు బి గెస్ట్ హౌస్ సమీపంలో సమ్మక్క సారళమ్మ జాతర కమిటీ కార్యాలయంలో భద్రపరచగా సోమవారం ఉదయం నుండి హుండీలలో కట్న కానుకలు లెక్కించనున్నారు.
బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విప్లవ వీరుడు కత్తిర మల్ల పోచన్న, ఆరుముళ్ల భూమన్నల పోరాటాల స్ఫూర్తితో బీజేపీ మతోన్మాద పాలన, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు ఆరుమళ్ల తిరుపతి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య అన్నారు. విప్లవ వీరులు కత్తిర మల్ల పోచన్న, ఆరుముళ్ల భూమన్నల 32వ వర్ధంతి సందర్భంగా రామగుండం హౌసింగ్ బోర్డు స్తూపం వద్ద జెండా ఆవిష్కరించి 2 నిమిషాలు మౌనం పాటించారు. పోచన్న, ఆరుమూళ్ల భూమన్నల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1992లో కొంతమంది అరాచక శక్తులు విప్లవం ముసుగులో కత్తెర మల్ల పోచన్నను హత్య చేయటం జరిగిందని, అలాగే ఆరుమూళ్ల భూమన్నను బూటక ఎన్కౌంటర్ లో పోలీసులు కాల్చి చంపడం జరిగిందని అన్నారు. రోజు రోజుకి దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఫాసిజం పెరిగిపోతున్న సందర్భంలో ఇలాంటి విప్లవ వీర యువ కిషోరాలను కోల్పోవటం సమాజానికి నష్టకరమని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చి కార్మికులను, రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కామ్రేడ్లు ఏ ఆశయం కోసం పోరాడారో ఆ అమరులు అందించిన పోరాట స్ఫూర్తితో మతోన్మాద బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే వారికి నిజమైన నివాళి అని వారు అన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధంగా ఉన్నటువంటి పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘంలో చురుగ్గా పాల్గొంటున్న కత్తిరమల్ల పోచన్నను 25 ఫిబ్రవరిన అరాచక శక్తి విప్లవ ముసుగులో రాడికల్స్ పేరుతోనే అరాచకంగా చంపివేయడం జరిగింది. ఆ యొక్క గొప్ప వీరుణ్ణి స్మృతిస్తూ ఈరోజు ఒక గొప్ప అమరవీరుని కోల్పోయినాము. కామ్రేడ్ కత్తిరమల్ల పోచన్న 1992 దాకా పీవైఎల్ మండల ప్రెసిడెంట్గా పనిచేసిండు. ఆయన యొక్క ఆ మంచితనాన్ని, ఆయన యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక విప్లవ ముసుగులో కొంతమంది అతివాద పార్టీల పేరు చెప్పుకొని కామ్రేడ్ కత్తిరమల్ల పోచన్నను మాట కాసి దొంగతనంగా కాల్చివేయడం జరిగినది. కామ్రేడ్ కత్తిరమల్ల పోచన్నను కాల్చినంత మాత్రాన ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకుపోతాము. ఒక పోచన్న పోతే 1000 మంది ఉద్భవిస్తారు. కాబట్టి ఆ యొక్క చంపినటువంటి అతివాదులు ఈరోజు ఎక్కడున్నారా అంటే ప్రజా ద్రోహులుగా మిగిలిపోయారు. కాబట్టి కామ్రేడ్ కత్తిరమల్ల పోచన్న యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుచు ఈరోజు కత్తిరమల్ల పోచన్న వర్ధంతిని జరుపుకుంటున్నాము. పోచన్న అమర హై కామ్రేడ్ కత్తిరమల్ల పోచన్న అమర వీరులకు జోహార్, అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. ఈ కార్యక్రమంలో ఏఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐ కృష్ణ, జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్, నాయకులు పైడిపల్లి రమేష్, బొంతు ఆనంద్, గొట్టె శంకర్, తమ్మన వేణి, రాజా కొమరయ్య, లింగంపల్లి శంకర్, ఎండి రఫీక్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులుగా బాదే వెంకటేశం, ఏఈడబ్ల్యూఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దాసరి రామస్వామి నియమితులయ్యారు. పెద్దపల్లి ఐటీఐ కాలేజీలో ఆదివారం జరిగిన ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం ఏఈడబ్ల్యూఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు ముడుసు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బుల్లయ్య ఆదేశాల మేరకు జరిగినట్లు ఏఈడబ్ల్యూఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్ శంకర్ తెలిపారు.
రోజు ఐటీఐ కాలేజీ గ్రౌండ్లో జరిగినటువంటి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క సమావేశం లోపల మరి ప్రధానంగా బాదే వెంకటేశం గారు హాజరు కావడం జరిగింది. మరి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ మెరుగైన సమాజం కోసం మహానీయుల యొక్క ఆశయ సాధన కోసం చేస్తున్నటువంటి కృషిని గమనించినటువంటి మరి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వారి యొక్క కోరిక మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్ష పోస్టును బాది వెంకటేశం గారికి మరి గౌరవనీయులు పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పుల్లయ్య సార్ గారి యొక్క కోరిక మేరకు కాళేశ్వరం జోనల్ ఏసీయు అధ్యక్షుడైనటువంటి మరి మన పొనగంటి రాయనర్స్ గారి కోరిక మేరకు ఈ పదవిని వీరికి ఇవ్వడం జరిగింది. మరి ముందున్నటువంటి ఆ రోజులలో మరి బాదే వెంకటేశం గారు మరి సొసైటీ యొక్క కార్యక్రమాల లోపల చురుకుగా పాల్గొని మహానీయుల ఆశయ సాధన కోసము వీరు తన వంతు కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సమ్మక్క సారళమ్మ జాతర సందర్భంగా జాతర ప్రాంగణంలో ఉన్న చెత్త చెదారాన్ని వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులను కోరారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు జాతర ముగిసిన తర్వాత జాతర ప్రాంగణంలో ఉన్న పరిస్థితులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. జాతరలో ఉన్న చెత్తను, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించాలని ఎమ్మెల్యే మాటగా కాంగ్రెస్ నాయకులు జాతర కమిటీ నాయకులకు, మున్సిపల్ అధికారులకు సిబ్బంది తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు 126 కోట్ల నిధులను కేటాయించడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ముగిసిన సమ్మక్క జాతర లెక్కింపుకు సిద్ధంగా జాతర కమిటీ రూమ్ లో భద్రపరిచిన 44 హుండీలు. బీజేపీ మతోన్మాద పాలన, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా తిరగబడి పోరాడాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుల పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.